అసలు ఈ డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటి, స్క్రీన్ టైం ఎలా తగ్గించుకోవాలి? మనకు తెలుసు చాలా హ్యూమన్ రిలేషన్స్, అది ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కావచ్చు, ఇలా రకరకాల హ్యూమన్ రిలేషన్స్ మొత్తం పాడైపోతున్నాయి. మొత్తం ఫ్యామిలీ ఒక చోట కూర్చున్నా ఎవరికాళ్ళు ఫోన్ పట్టు కూర్చుంటున్నారు. పాత రోజుల్లో బస్సులు ఎక్కినా, రైళ్ళు ఎక్కినా, విమానాలు ఎక్కినా పక్కనున్న వాళ్ళని పలకరిస్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఈ రోజులో బస్సులు రైళ్లు ఎక్కంగానే ఫస్ట్ ఫోన్ చూస్తున్నారనమాట. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ప్రపంచంలో చాలా పరిచయాలు రైల్లో బస్సులు అయ్యాయి. ఇప్పుడు అది కూడా పోయింది. ఈవెన్ ఫ్లైట్ లో కూర్చున్న ఇంటర్నెట్ లేకపోయినా పాత ఫోటోలు చూసుకోవడము, పాత వీడియోలు చేసుకోవడం, అందరూ ఈ పని ఇలా అయిపోయింది అనమాట. ఈ డిజిటల్ డీటాక్స్ కాందే ప్రపంచం బాగుపడదు. ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీస్ లో కంప్లైంట్, ఫ్యామిలీలో ఒక మెంబర్ విపరీతంగా ఫోన్ చూస్తానో, విపరీతంగా చాటింగ్ చేస్తానో, ఇంకో మెంబర్ చాలా బాధపడిపోవడం, డిప్రెస్ అయిపోవడం, ఇలాంటివి కూడా విపరీతంగా జరుగుతున్నాయి అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే నైట్ పడుకునే ముందు స్క్రీన్ టైం చాలా పెరిగిపోతే వాళ్ళ మూడ్ డిస్టర్బ్ అవుద్ది, స్లీప్ టైం డిస్టర్బ్ అవుద్ది, వాళ్ళ యొక్క కంప్లీట్ ఆ డే సైకిల్ డిస్టర్బ్ అవుద్ది. దాంతో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా పెరిగిపోతున్నాయంట. కాబట్టి ఇమీడియట్ గా మనం ఏం చేయాలంటే ప్రతి ఫ్యామిలీలో డిజిటల్ డీటాక్స్ టైం, అన్ని ఫోన్లు ఆపేసే టైం కొంత పక్కన పెట్టుకోవాలి. నైట్ టైం ఫోన్ ఆపేసే పద్ధతి పెట్టుకోవాలి. రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పిల్లల చేతికి నైట్ టైం అందుబాటులో లేకుండా చూసుకోవాలి. పర్టికులర్ టైమింగ్స్ లోనే పిల్లలకి అవి అందుబాటులో ఉండే పరిస్థితి చూసుకోవాలి. లేకపోతే మాత్రం ప్రపంచం నాశనమయ్యే కొత్త సైలెంట్ ఎపిడమిక్, అంటే మన రోగం మనమే కొని తెచ్చుకుంటున్నాం. అదో పెద్ద వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, అన్నిటికన్నా పెద్ద రోగం ఏదైతే ఉందో అదే డిజిటల్ టాక్సిసిటీ అనమాట. మనం అతుక్కుపోతున్నాం. ముఖ్యంగా ఒకటి చూడటానికి మొదలెట్టి మొత్తం ఇన్స్టాగ్రామ్ కావచ్చు అని విపరీతంగా చూస్తూనే ఉంటాం అనమాట. మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్, పనికిరాని ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టి గంటలు గంటలు ఎడిక్ట్ అయిపోతా ఉంటాం అనమాట. సో ఇంటర్నెట్ డి అడిక్షన్, గ్యాడ్జెట్ డి అడిక్షన్, ఆన్లైన్ గేమ్స్ డి అడిక్షన్, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త పదాలు వస్తున్నాయి అనమాట. కాబట్టి ఈ డిజిటల్ డి అడిక్షన్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి.